వైరస్ అంటే పాము పడగలాగా వస్తుంది, అది ఆకు హార్డ్ అవుతుంది. అది ఎందుకు వస్తుందంటే యాక్చువల్ గా వైట్ ఫ్లై అనుకుంటాం, కానీ వైట్ ఫ్లై పోతుంది, కానీ వీళ్ళు వాడే కెమికల్స్ 65 days 90 days లో వాడాల్సిన కెమికల్స్ 25 days 30 days లోనే స్ప్రే చేస్తున్నారు. ఆ స్ప్రే చేయడం వల్ల అది బాగా హార్డ్ అవుతుంది. ఆకు ఇంత ఫ్రీగా ఉండదు, మొక్క ఇంత ఫ్రీగా మనకు చూడండి, ఆకు చూడండి ఎంత మృదువుగా ఉందో. ఇప్పుడు ఇది చూడండి ఎంత ముద్దుగా ఉంది, ఫ్రెష్ గా మనకు ఆల్రెడీ పూత వస్తుంది, మొగ్గలు వస్తున్నాయి. ఎటువంటి కెమికల్స్ పనిచేయవాడు. మనం కెమికల్స్ పనిచేసేది ఓన్లీ త్రిప్స్ కి, మైట్స్ కి, పురికి వీటికి పనిచేస్తుంది. కానీ వైరస్ కి అయితే మాత్రం కంటిన్యూగా కంపల్సరీ ఎన్విరో అనే ప్రోడక్ట్ 100% ఉండాలి మనకు. వాయు యంత్ర ఎన్విరో, వాయు యంత్ర వైకే స్టార్, వాయు యంత్ర ఆయుష్, ఈ విధంగా 3-4 స్ప్రేలు చేసుకుంటే వైరస్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ మళ్ళా చిగురు మళ్ళా వస్తుంది. సో ఫార్మర్స్ ఏంటంటే ఈ 2026 మాత్రం కొంచెం కెమికల్స్, హై డోస్ కెమికల్స్ తగ్గించి, ఒకవేళ డోస్ ఉన్నా కూడా తక్కువ డోస్ లో చేసుకుని, మేమైతే కెమికల్ స్ప్రే చేయలేదు, మాకు ఎక్కడ కూడా ఒక చిన్న ముడత కూడా లేదు. ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి. ఈవెన్ తో మేము ఫర్టిలైజర్ ఇవ్వలేదు, కంటిన్యూ వైకే లాబెట్ స్ప్రే, అది కూడా షెడ్యూల్ వైజ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా. సో ఫార్మర్స్ కి మనం ఈ సందర్భంగా చెప్పేది అంటే 2026 మాత్రం చాలా టఫ్ గా ఉంది. ఈ వాతావరణం మనకు అనుకూలంగా లేదు, డ్రై కండిషన్ ఎక్కువ ఉంది, తేమ శాతం ఎక్కువ డ్రై కండిషన్ ఉంది. కొంచెం చాలా జాగ్రత్తగా 99% ఏంటంటే వాయు యంత్ర ఎన్విరో, ఇట్స్ బెస్ట్ కాంబినేషన్ వైరస్ కి.